ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనకు పిలుపునిచ్చింది. ఇక జిల్లా కేంద్రం లోపల మాజీ ఎమ్మెల్యేల ఆధ్వర్యం లోపల నిరసనలు కొనసాగుతున్నాయి. హన్మకొండ లోపల బాలసముద్రం లోపల మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆధ్వర్యం లోపల నిరసనలు కొనసాగుతున్నాయి. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వానికి ఏం చెప్తారు, వినయ్ భాస్కర్ అని మనతో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఎల్ఆర్ఎస్ స్కీమ్ మీద ప్రజలకు ఏం చెప్తారు, ప్రభుత్వంపై ఏం డిమాండ్ చేస్తారు? మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒక్కటే అండి. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఎన్నికల సమయంలో కానీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని మా ప్రధాన డిమాండ్. గతంలో ఎన్నికల సమయంలో కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి దుష్ప్రచారం చేసి ప్రజల ఓట్లను దండుకొని ఈరోజు ప్రభుత్వం చేపట్టింది. అందులో 420 హామీలు అయితేనేమి, 6 గ్యారంటీలు అయితేనేమి, గతంలో మా ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం మరి పేద మధ్యతరగతి వాళ్ళకు కొనుక్కున్నటువంటి భూముల పైన ఇండ్లు కట్టుకోవడానికి రెగ్యులరైజ్ చేసే స్కీమ్ను ఎల్ఆర్ఎస్ను తీసుకొస్తే ఇదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితేనేమి, రేవంత్ రెడ్డి గారు అయితేనేమి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితేనేమి, లేకుంటే సీతక్క గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా ప్రజలను రెచ్చగొట్టి మీరు ఎల్ఆర్ఎస్ కట్టకండి, వచ్చేది మా ప్రభుత్వము, మేము ఖచ్చితంగా ఫ్రీగా చేస్తామన్నారు. మేము ఇప్పుడు ఏమంటున్నాం, మా డిమాండ్ ఏంది, ఒక బాధ్యత ఉన్న ప్రతిపక్ష పార్టీ హోదాలో మేము మాకు తీర్పు ఇచ్చినా కూడా ఆ తీర్పును గౌరవిస్తూ ప్రజలకు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని మా ప్రధాన డిమాండ్. అందులో భాగంగా 20,44,000 మంది ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేస్తే వాళ్ళందరినీ కూడా ఫ్రీగా ఉచితంగా మీరు ఇచ్చిన మాట ప్రకారము రెగ్యులరైజ్ చేయమంటున్నాం. కొందరు 1000 కట్టిండ్రు, కొందరు 10,000 కట్టిండ్రు. అవన్నీ కూడా ఉచితంగా రెగ్యులరైజ్ చేయమని మా ప్రధాన డిమాండ్. ప్రభుత్వము ఏదైనా సూచనలు ఇచ్చినా ప్రతిపక్షాలు స్వీకరిస్తామని చెప్పడం జరిగింది. మీరు వాళ్ళకి సూచనలు ఇవ్వకుండా నిరసనలు దిగడం, ఎంపీ ఎలక్షన్లైనా దిగుతున్నారా? ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇచ్చినటువంటి హామీలను అక్కడక్కడ ఏదో ముక్కుబడిగా చేయటమే కాకుండా ఎన్నికలను దృష్టి పెట్టుకొని మా ప్రతిపక్షం పైన అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ, రుజువుగాని ఆరోపణలు చేస్తూ, అక్రమ కేసులు పెడుతూ మా కార్యకర్తలను, మా నాయకులను, మా పార్టీ శ్రేణులను నిర్బంధించి మరి అనేక కేసులు పెట్టి పోలీసు వాళ్ళతో దౌర్జన్యం చేయించి కొట్టిస్తున్నారు. అయినా కూడా మాది ఉద్యమ నేపథ్యం కాబట్టి మేము భరిస్తున్నాము. ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము పోరాడతాం. ఎన్నికలు ఉన్నా లేకున్నా మా పార్టీ సీట్ల కోసము, ఓట్ల కోసం ఉన్న పార్టీ కాదు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, వారి హక్కులను పరిరక్షించే పార్టీగా, ఉద్యమ నేపథ్యం ఉన్న విధంగా ఉద్యమకారులుగా ఆ నేపథ్యం మాకుంది కాబట్టి మేము ప్రజల పక్షాన్ని ఈరోజు పోరాడుతాం. ఎల్ఆర్ఎస్ కాదు, ఇతర స్కీమ్లో ప్రతి ఒక్క స్కీమ్ లోపల కూడా స్కామ్ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. దీని మీద మీ భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఏదైనా కూడా అండి, ప్రజలకు మేలైతే ఈ ప్రభుత్వాన్ని హర్షిస్తాం, ఆ పథకాన్ని స్వాగతిస్తాం. ఒకవేళ ప్రజలకు హాని కలిగించే విధంగా, ప్రజలను మభ్యపెట్టే విధంగా, ప్రజలను దోచుకునే విధంగా ఏ చర్యనైనా కూడా మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. మా పైన ఎంత నిర్బంధం మోపినా కూడా ప్రజల పక్షమే పోరాడతాం. మీరు చెప్పండి, అసలు 3 నెలలు అయింది ప్రభుత్వం ఏర్పడి, అనవసరంగా ఆరోపణలు రాద్ధాంతం చేస్తున్నది ప్రతిపక్షంలో బీఆర్ఎస్ అని చెప్తున్నారు. నిజంగా ఎల్ఆర్ఎస్ మీద ఇంకా పూర్తి స్థాయి లోపల ప్రభుత్వం వినతి ఇవ్వకుండా నిరసనలు చేయడం అనేది ఏంటనేది ఒక ఆరోపణలు చేస్తారు. ఏం చెప్తారు? ఇక్కడ మీరిచ్చిన మాటే కదా, వేరేదో కొత్త డిమాండ్ తీసుకురావట్లేదు. మీరు పవర్లకు రాకముందు ఒక మాట మాట్లాడారు. మీ మాటను మిమ్మల్ని గౌరవించమని చెప్తున్నాం. మేము పవర్లకు రాకూడితేనే ఆ మాటలు మర్చిపోయి, ఆ ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి, మార్చి 30 లోపల ఈ అప్లికెంట్స్, ఎల్ఆర్ఎస్ అప్లికెంట్స్ అందరూ 25,44,000 మంది మీద భారం మోపే మీ చర్యను మేము అడ్డుకోవడం జరుగుతుంది. ఇదే మా డిమాండ్ కాదు, మీ డిమాండ్ను గుర్తు చేయడమే. కొత్తగా మేము డిమాండ్ చేసి నువ్వు అది చేసినావు, ఇది చేసినావు అనట్లేదు. మీరేదైతే హామీ ఇచ్చారో ప్రజలకు అది గుర్తు చేయడం. గుర్తు చేసిన తర్వాత మీరు దిగొచ్చి మీ హామీని తెలుసుకొని మీరు కనుక మీరు ఏదైతే హామీ ఇచ్చారో అది కంటిన్యూ చేస్తాం, ఫ్రీగా మేము ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజ్ చేస్తాం అంటే మీరు హర్షిస్తాం. అంతే కదా, మీరు మంచి చేసినప్పుడు హర్షిస్తాం బాస్. మీరు ఎక్కడైతే చెడు చేసినప్పుడే ఇవాళ మీకు వస్తున్నాం. మీరు ఇచ్చిన మాటలు మేము చేయమంటున్నాం. ఇవాళ 420 హామీలు ఇచ్చారు, మీరు 6 గ్యారెంటీలు ఇచ్చారు. వీటిని అమలు చేయమంటాను కదా, కొత్తగా మేమేం మాట్లాడలే కదా. మీరు రైతు భరోసా కింద 15,000 ఇస్తున్నారు, ఏమైందని అడుగుతున్నాం. అది తప్ప? కొత్తగా మేమైనా డిమాండ్లు పెట్టి ఇది ప్రజలకు చేయండి, మేము మీద భారం పెడుతున్నాం అంటే ప్రతిపక్షంగా ఏదో కొత్తది చేస్తున్నాం అన్నారు. దీనికి కొత్తది చేయట్లేదు. మీరు ఇచ్చిన హామీలను, మీరు పెట్టిన గ్యారంటీలను తెలియజేయడమే మా బాధ్యత.
ఇవాళ 25,44,000 అప్లికెంట్స్ మీద మీరు పోపే 20,000 కోట్ల భారానికి చేస్తున్నారు కాబట్టి కానీ మేము ఇవాళ ప్రజల పక్షాన మిమ్మల్ని పోరాడవలసి వస్తుంది. ఈ ఉద్యమాలు ధర్నాలు చేయవలసి వస్తారు. ఈ 3 నెలలైనా పర్వాలేదు భయ్, స్లోగా చేసుకుంటూ కొత్త భారాలు వేసుడు ఎక్కడిది. ఇచ్చిన మాటలు మీరు నిలుపుకోండి భయ్, కొత్తగా ఏమీ అనట్లేదు. హెవీ చేయకపోతుంది మీరు జూటా మాటలు పెట్టి అధికారంలోకి వచ్చింది. అది ప్రజలకు తెలియాలి కదా. ఇవాళ మేము ప్రజలను కోరుకునేది వాళ్ళు ఇచ్చిన మాట వాళ్ళు నిలుపుకునే వరకు మనం డబ్బులు కట్టడం అవసరం లేదు. వాళ్ళ డిమాండే, కొత్త డిమాండ్ ఏం పెట్టట్లేదు అని తెలియజేస్తున్నాను. ఇది మొత్తంగా చూస్తున్నాము. ఎన్నికలకు ముందు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేస్తామంటూ ఏదైతే కాంగ్రెస్ అప్పటి ప్రతిపక్షంలో కాంగ్రెస్ చెప్పిందో, ప్రస్తుతం ఈ రోజున 25 లక్షల పైగా అప్లికెంట్స్ ఉన్నారు. వారందరి మీద పైన భారం మోపబోతోంది. వారిచ్చిన హామీనే గుర్తు చేస్తున్నాము, ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ హనుమకొండ.